హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో డ్రై నట్స్ కొబ్బరి లడ్డు అండి. అలాగే హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్. సింపుల్గా మనకి అందుబాటులో ఉండే వస్తువులే. దానికోసం ముందుగా కడాయిలో 1 కప్పు బాదాం వేసి వేగనివ్వాలి. కొంచెం చిటపట్లాడి వాటి పేలినట్టు రావాలండి. వాటిని పక్కకు తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. 1 కప్పు మకానా, అలాగే 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్, అరకప్పు గుమ్మడి గింజలు 2 వేసి వేగనివ్వాలి. 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు ఎండు ఖర్జూరం వేసి వేగనివ్వాలి. అరకప్పు వాల్నట్స్, అరకప్పు పిస్తా 2 వేసి వేగనిచ్చి ఒక ప్లేట్లోని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టీ స్పూన్లు అవిసె గింజలు, తరువాత 1/2 కప్పు నార్మల్ ఓట్స్, మసాలా కావండి, నార్మల్ ఓట్స్, అరకప్పు రాగులు, 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు గసగసాలు, 1 కప్పు ఇంచి పల్లీలు, 1 కప్పు కొబ్బరి తురుము, 1 స్పూన్ సోంపు వేసి వేయించి అన్నింటినీ విడివిడిగా వేయించి పళ్ళెంలో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారవ్వాలండి. మిక్సీ జార్లో వేసి అందులో 3 యాలకులు వేసి మెత్తగా పౌడర్ చేసుకొని అందులో వేయించిన కొబ్బరి తురుము వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి మెత్తగా పౌడర్ వలె చేసుకోవాలను. దీన్ని ఎయిర్ కంటెంట్ బాక్స్లో కానీ గ్లాస్ జార్లో కానీ వేసుకున్నట్లయితే నార్మల్గా 3 నెలలు ఉంటుందండి. డ్రై నట్ కొబ్బరి లడ్డు. దీనికోసం కావలసినవన్నిటిని వేయించి చల్లార్చిన డ్రై నట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసి బరకగా పలుకులుగా మిక్సీ చేసుకోవాలండి. అందులో అవిసె గింజలు, నువ్వులు, గసగసాలు కలుపుకోవాలి. ఖర్జూరానికి పిక్కలు తీసేసి వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకొని దీన్ని స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసి ఖర్జూరం అలాగే డ్రై నట్స్ని అందులో వేసి 2 బాగా మిక్స్ అయ్యేటట్లు నెయ్యిలో కలుపుకోవాలి. వీటిని లడ్డూలుగా చేసుకొని ఎండు కొబ్బరి తురుములో డిప్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రై నట్స్ లడ్డు. అలాగే హోమ్ మేడ్ మిల్క్ ప్రోటీన్ పౌడర్ 2 రెడీ అయిపోయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.